లాల్ దర్వాజా సింహవాహిని బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. ప్రత్యేక అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి ఉదయం ఆలయ అర్చకులు శాంతి కళ్యాణం నిర్వహించారు. అయితే తెల్లవారుజాము నుంచి సింహవాహిని అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బోనాల కమిటీ సభ్యులు అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఇక అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఆలయం వద్ద ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. లాల్ దర్వాజా బోనాల జాతరకు 500 మందితో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే బోనాలు జరిగే ఇటు ఫలక్ నామా, చార్మినార్, మీర్ చౌక్, బహదూర్పుర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని కూడా పోలీసులు తెలిపారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రియా లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ ప్రియా, చెప్పండి. అందంగా అయితే కనిపిస్తున్నారు. సో మొత్తానికి బోనాల హడావిడి అయితే మీ దగ్గరనే కనిపిస్తుంది. అక్కడ ఏ విధంగా ఏర్పాట్లు ఉన్నాయి, ఓవరాల్ గా అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? సంజన, రాముడేడెల్లమ్మ రాముడేడి రాముడేడి, నీ కొడుకు పరుష రాముడేడి రాముడేడి, బిడ్డేదెల్లమ్మ బిడ్డేది బిడ్డేది, నీ బిడ్డ ఎల్లా గౌడేది గౌడేది. చలో, లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల జాతరలో ఉన్న మనము. జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. మన పక్క పంట ఒక భక్తురాలు బోనం కట్టుకొని వచ్చింది. మనం భక్తురాలతో మాట్లాడదాము. బోనం ఎంతసేపు అయింది, ఎట్లెట్లా చేసుకుని వచ్చింది, ఏం మొక్కులు మొక్కింది, అవన్నీ కూడా ముచ్చట్లు అరుచుకుందాం. చలో, మీ పేరమ్మా? నాగమణి అండి. నాగమణి, అబ్బా పేరు కూడా మంచిగా ఉన్నది. ఓకే, బోనం కోసమని ఎన్ని గంటలకు లేచిండ్రు? 4 గంటలకు లేచినాము. 4 గంటలకు లేచిరు. బోనం తయారు చేయడానికి ఎంతసేపు అయింది? గంట పడుతుంది. ఎట్లా అయింది? గంట పడుతుందా? మరి బోనం తయారు చేసినాం, అంతా మంచిగానే ఉన్నది. మరి బోనం ఎట్లా తయారు చేసిర్రు? బోనం ఎట్లా తయారు చేస్తామండి? చేసే విధానము తెల్ల అన్నం వండేసి, కోయిగూర వండి, పెరుగు, బెల్లం అన్ని బోనం సమర్పిస్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తారు బోనం పట్టుకొని? ఇక్కడ అంటే మ్యారేజ్ అయ్యి 7 సంవత్సరాలు అప్పటి నుంచి చేస్తారు. అంతకు ముందు నుంచి కూడా చేస్తారు. కోరిన కోరికలన్నీ తీరినాయా? మరి ఈసారి ఏం గట్టి కోరిక కోరిరు? కోరికలు చెప్పొద్దు కానీ తీరుతాయేమో. సీక్రెట్ అన్నట్టు. ఓన్లీ అమ్మవారికి నీకు మాత్రమే తెలవాలి. కోరిక తీరినాక అందరికి తెలవాలి, ఆనందంగా ఉండాలి. అంతే అంతే. సూపర్. ఇప్పుడు బోనం పట్టుకొని పోతారు కదా, చలో దర్శనానికి నడువురి. మనతో పాటు ఇంకొక మంచిగా చిన్న తల్లి బంగారుగా బోనాన్ని పట్టుకొని వచ్చింది. మరి అమ్మవారికి ఏ మొక్కులు మొక్కుకున్నదో, ఏం కోరిక కోరుకున్నదో, 10th క్లాస్ పాస్ కావాలనో, మరి ఏ క్లాస్ పాస్ కావాలో తెలియదు కానీ జాబ్ చేస్తున్నాను. ఎంబీఏ అంటే జాబ్ చేస్తుందంట, అట్లా కనిపిస్తుందా? సరేలే, తల్లిని పేరు? నా పేరు వర్ష. వర్ష, మంచిగా ఉన్నది. వర్ష అంటే గుర్తుకొచ్చింది, ఇది వర్షాకాలం. ఇక వర్షాలు మంచిగా పడతాయి అనుకున్నావు? మరి మంచిగా పడతాయి. ఇయ్యాల పడుతుందా? మరి అనిపిస్తుందా? ఈ రోజు సాయంత్రం వరకు పడతాయి. ఎలా అయినా పడాలని సంవత్సరం పడతాయి. జాబ్ అయితే నువ్వు ఎంబీఏ దాకా చదువుకున్నావు? ఎంబీఏ అయిపోయింది, జాబ్ చేస్తున్నాను నేను. ఓ సూపర్. ఇప్పుడు జాబ్ లో ప్రమోషన్ రావాలని వచ్చిన లేదు లేదు, అందరు మంచిగా ఉండాలి, అమ్మవారు అందరినీ మంచిగా చూడాలని మొక్కుకుంటున్నాను. అంతేనా? మరి ఏమైనా సీక్రెట్ గా ఇంకేమైనా మొక్కులు మొక్కిన వాళ్ళ? ఏం లేవు, అంతా అమ్మవారు మా ఫ్యామిలీ అందరినీ బాగా చూసుకోవాలని మొక్కు, ఇంకేం లేదు. మరి బోనం గినం అంతా మంచిగానే రెడీ చేసుకుని వచ్చినావు. మరి నువ్వే రెడీ చేసినావా, అమ్మ తయారు చేసి ఇచ్చిందే? మనం నేను మా మద్దలిద్దరం కలిసి రెడీ చేసినాము. మంచిదే. మరి ఈ డ్రెస్ కొనుక్కోవాలని ఎన్ని రోజుల నుంచి అనుకున్నావు? అట్లేం లేదు, నార్మల్ గానే వేసుకున్నారు. అంతేనా? మరి అందరినీ చక్కగా చూస్తుంది కదా అమ్మవారు, చాలా మంచిగా చూస్తుంది, ఏ మొక్కు మొక్కుకున్నా తీరుతుంది. అంతేనా? సూపర్. చూసారు కదా, చూస్తా అంటే ఎంబీఏ అంటే జూనికి. మరి వాళ్ళ అమ్మ కూడా పక్క పొంట అమ్మనేనా? వాళ్ళ అత్తమ్మ కూడా పక్కకు పొంటే ఉన్నది, అమ్మ అటు పక్క పొంటున్నది. సరే, వాళ్ళ అత్తమ్మ మీ పేరమ్మా? లక్ష్మి. లక్ష్మియా? ఆమె తయారు చేసిందా బోనము? అందరం కలిసి చేసినామండి. అందరం కలిసి చేసినాము. ఇక మొత్తానికి చూసుకుంటే ఇక బోనాల జాతర ఇక్కడ కనిపిస్తుంది. చిన్న పిల్లల నుంచి ముసలో దాకా, పెద్దోళ్ళు చిన్నోళ్ళు, ఆడ మగ ఏం తేడా లేకుండా ఉన్నోళ్ళందరూ కూడా బోనాల పండుగ మస్తుగా చేసుకుంటారు. ఆషాఢ మాసం అంటేనే భాగ్యనగరం బోనానికి రెడీ అయిపోతుంది. ఇక బోనాల పండుగ రెడీ అయింది. ఇక బోనాలతోనే అందరు ఇక్కడ దర్శనం ఇస్తారు. అమ్మవారిని భక్తులందరూ దర్శనం చేసుకుని వేడుకుంటారు. సంజన, ఇక్కడ ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. చాలా మంది భక్తులు అయితే వస్తారు. ఆల్రైట్ ప్రియా.